నమస్కారం, రాకీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి హెడ్లైన్స్. అమరావతిపై సాక్షి జర్నలిస్టులు కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజు వ్యాఖ్యలు అత్యంత బాధాకరం. సాక్షి యాజమాన్యం బేషరతుగా క్షమాపణ చెప్పాలని కొమ్మాలపాటి శ్రీధర్ డిమాండ్. పల్నాడు జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ చిక్కులు. రాకీ మీడియా చొరవతో సమస్యను పరిష్కరించిన ట్రాఫిక్ సీఐ లోకనాథం. పాఠశాలల్ని పానశాలలుగా మార్చేశారు. మందుబాబులకి అడ్డాగా మారిన నర్సరావుపేట పురపాలక పాఠశాలలు. 40 మందితో ప్రయాణిస్తున్న టాటా ఎస్ ట్రక్కుని చూసి కంగుతిన్న పోలీసులు. డ్రైవర్ కి కౌన్సిలింగ్ ఇచ్చిన నర్సరావుపేట ఎస్ఐ అరుణ. నర్సరావుపేటలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పొగాకు రైతులు కొనుగోలుదారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. చిలుకలూరుపేట ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు, జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు వారితో చర్చించారు. ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని, పొగాకు పంటకి గిట్టుబాటు ధర కల్పిస్తామని ఎమ్మెల్యే పుల్లారావు తెలిపారు. ప్రధానంగా సార్ చిలుకలూరుపేట కాన్స్టిట్యున్సీలోనే మేజర్ ఏరియా ఉంది సార్. మనకి చిలుకలూరుపేట, నాదేండ్ల వస్తుంది సార్. కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ లాస్ట్ ఇయర్ 15,000 2 ఎకరాలు నల్లదైతే అపోహలు ఇవ్వండి. ఈ రైతులు ఇవ్వండి. ఈ టొబాకోకి సంబంధించి ఈ రెగ్యులర్గా మొదట అంటే చిలుకలూరుపేట కాన్స్టిట్యున్సీ ఈ పొగాకులకు సంబంధించినటువంటి ఫేమస్ ప్రపంచ ట్రెడిషనల్ అదొకే పట్ట కల్చర్ నుంచి బెల్ట్ అనేది ప్రిఫరెన్స్గా వస్తూ ఉంటాయి. మన దగ్గర సర్వాలు టొబాకోస్ వేస్తూ ఉంటాయి. 3 రకాలు ఉంటాయి. వైట్ అండ్ బ్లాక్ తీసుకుంటాం. వైట్ క్వాలిటీకి అయితే 20 నుంచి 10 తీసుకుంటాము. ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందని ఒకసారి చేస్తుంది ఇక్కడ తెస్తారు. గతంలో లాస్ట్ ఇయర్ అకౌంట్ మాత్రమే అకౌంట్ మాత్రమే మనము వేసాము బ్లాక్ క్వాలిటీకి. దానివల్ల ఏమైందంటే సప్లై లెక్కిస్తాను డిమాండ్ పెరిగించి అందరూ ఏజెన్సీస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హ్యాండ్స్ లేకపోయారు. మంచి రేట్ వచ్చి తీసుకుని డిమాండ్ కాబట్టి రైతు జనరల్గా ఎలా ఉంటారు, ఈ సంవత్సరం పంటకు బాగా వస్తే రైతు కూడా ఆశపడతారు మంచి రేట్ రావాలని. ఆయన మళ్ళీ ఒక తెలియదు చాలా మంది దాదాపు డబుల్ 5 లాచ్ ఈసారి పాట డబ్బు కట్ట ఎక్కువ పైపులో మంచి ఆదాయం వస్తుంది తర్వాత కొంచెం ఆటి చెక్క బాగుంటుందని తెలుసుకుంటే వేస్తారు. పైకి ఎట్లా ఏదో చేసేయాలంటే పడుకోరు. వాళ్ళు సంతోషంగా ఉంటారు తెస్తుంటే పంటలు వేసుకుంటారు. దిగుబడి బాగానే వచ్చింది. కానీ ఈసారి ఏం జరిగింది, డిమాండ్ తగ్గిపోయింది, సప్లై పెరిగింది. దానివల్ల చాలా కంపెనీస్ ఇంతవరకు ముందుగా ఈ బ్లాక్ ఫర్టిలైజర్ తీసుకురావాలి. 12,000 ఎట్లా మీకు రావాలనేటువంటి దాంట్లో 100% మేము కూడా ఫాలోఅప్ చేస్తాం. దయచేసి మా ప్రెసిడెంట్ మాజీ చెప్పాడు 2,000 ఉంచినాం. ఎక్కడ కూడా 2కి 5కి 6కి అమ్ముకోవద్దు. ఇప్పుడు సీఎం గారు చాలా క్లారిటీగా ఉన్నారు, పొగాకు రైతులను ఆదుకోవాలని. చంద్రబాబు గారు చెప్పిన మాటకి మేము కూడా దాన్ని అమలు చేసేటువంటి దానికి నేను కలెక్టర్ గారు ఇక్కడ ఉన్న అందరం ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరూ మీ దగ్గర చివరి క్వింటాలు కొనేదానికి రైతులు చేస్తాం. తగ్గించి అమ్మపాకండి. మీరు తగ్గించి అమ్మితే మళ్ళీ వాడు తెచ్చి ఇక్కడ ఈ పాయింట్లో పెట్టేస్తారు. దయచేసి మీరు తక్కువ రేటుకి అమ్ముకోవద్దు. కొంతమంది మోసపోయారు. వైట్ బర్లీ వేస్తే నల్ల బర్లీ అయింది. 4 దశలో తెలియదు. ఎందుకంటే నేను కూడా పొగాకు పంట పండించి ఇచ్చినాడు కాబట్టి నాకు అనుభవం అవుతుంది. కాబట్టి ఎక్కడో కొంతమంది రైతులు నష్టపోయారు. 2 ఏరియా ఎక్కువ వేశారు. వాళ్ళకేమో డిమాండ్ తక్కువ ఉంది. వాళ్ళు కూడా మనం రిక్వెస్ట్ చేసి కొనిపించాలి. ప్రభుత్వం కూడా కొంత సపోర్ట్ వాళ్ళకి ఇస్తుంది. సీఎం గారు కూడా స్పష్టంగా చెప్పారు, మీరు ఇచ్చిన లిమిట్ కొని కొంత అవసరమైతే స్టాక్ పెట్టైనా ఆదుకోమని కూడా వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేశారు. ఐటీసీని, జీపీఐడి, పిఎస్ఎస్, విఎస్టీ, పెద్ద కంపెనీ ఇవన్నీ అలయన్స్ ఇవన్నీ దక్కన వీళ్ళందరూ. కాబట్టి ఏంటంటే వాళ్ళు ఫార్మర్ని కాపాడాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. వారు పొగాకు వేయకపోతే రైతులు వాళ్ళకి నష్టమైన ఫ్యూచర్లో ఒకసారి గాడి కింద పడి వేశారంటే రైతులు కంపెనీలు కూడా మూసేసుకోవాల్సి వస్తుంది.
2019 నుంచి 2024 వరకు ప్రభుత్వాన్ని స్కాములమయం చేసిన అరాచక వైఎస్ఆర్సీపీ పార్టీని ప్రజలు ఇంటికి పంపారని అమరావతిపై సాక్షి జర్నలిస్టులు కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజు వ్యాఖ్యలు అత్యంత బాధాకరమని తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్ అన్నారు. తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా కార్యాలయంలో కొమ్మాలపాటి మీడియాతో మాట్లాడారు. 3 రాజధానులంటూ మురిపించి చివరికి ఏ ఒక్క ప్రాంతానికి కూడా న్యాయం చేయలేదని అన్నారు. ప్రజలకు అందించాల్సిన ప్రతి పథకంలో కోట్లాది రూపాయల డబ్బును దారి మళ్లించి దోచుకున్నారని ఆయన ఆరోపించారు. 5 కోట్ల ప్రజల కలల రూపమైన అమరావతిని వేశ్యల రాజధానిగా సంబంధించిన కొమ్మినేని కృష్ణంరాజును క్షమించరాని తప్పు చేశారని మండిపడ్డారు. దీనికి కారణమైన సాక్షి యాజమాన్యం బేషరతుగా క్షమాపణ చెప్పాలని కొమ్మాలపాటి డిమాండ్ చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి కూడా సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడటం రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యమని వ్యాఖ్యానించారు. 2019 నుండి 24 వరకు స్కాముల పార్టీగా, ఫ్యాక్షన్ పార్టీగా, ఆర్థిక నేరస్తుల పార్టీగా ప్రజలు గుర్తించి వైఎస్ఆర్ పార్టీని ఇంటికి పంపించారు. రాష్ట్రాన్ని, తెలుగు ప్రజానీకాన్ని మొత్తాన్ని నట్టేట ముంచి ఎన్నిపోటు పొడిచి ఎన్నిపోటు ప్రోగ్రామ్స్కి శ్రీకారం చుట్టారు. కూటమి ప్రభుత్వం 1 సంవత్సరం అయిన సందర్భంగా ప్రజలందరూ ఒక మాటలో చెప్పాలంటే తిరస్కరించారు, విమర్శించారు. కానీ ఆ ఫ్యాక్షన్కి అలవాటు పడిన వ్యక్తులు, ఆ దోపిడీకి అలవాటు పడిన వ్యక్తులు రోడ్డు మీదకి వచ్చి ఎన్నుపోటు అని ప్రచారం చేయడం కూడా జరిగింది. ఒకసారి ఆలోచించాలి. తెలుగు ప్రజానికానికి, రైతాంగానికి మరి జీవనాడి, ఆంధ్రులకు జీవనాడి పోలవరాన్ని పక్కన పెట్టారు. అదేవిధంగా ఆంధ్రుల కలల రాజధాని అమరావతిని పూర్తి స్థాయిగా ధ్వంసం చేశారు. 3 రాజధానులను మురిపిస్తాము అని చెప్పి చివరికి ఉన్న రాజధానిలో కూడా అడవి పాలు చేయడం కోసం అడవి పెంచే విధంగా చెట్లు పెంచాడు తప్పితే దాన్ని క్లీన్ చేయడానికే కోట్లాది రూపాయలు అనేది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అయింది. వీటన్నిటిని బాగు చేస్తున్నారు. అమరావతిని ఒక సుందర నగరంగా తయారు చేయటం కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకొని సాక్షాత్ ఆ రోజు శంకుస్థాపన చేసిన మోడీ గారే మళ్ళీ వచ్చి పునః ప్రారంభం కూడా చేయడం కూడా జరిగింది. సుమారు 1,00,000 కోట్ల రూపాయలు హెచ్చించి మంచి రాజధానిగా నిర్మించాలనే దాని మీద ఒక తలంపుతోటి ముందుకెళ్తాం. అదేవిధంగా పోలవరాన్ని రేపు 26-27 నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేయాలన్న ఒక సంకల్పంతో ముందుకెళ్తాం. వీటన్నిటిని చూసి వారవలేక ఈరోజు ఏదైతే వైఎస్ఆర్ పార్టీకి మరి దాన్ని ముందుకు నడిపిస్తున్న, అంటే ఎప్పుడు మొదటి నుండి ప్రజలకి అబద్ధాలతోటి, అదేవిధంగా ప్రభుత్వ అధికారంతో పత్రిక నడుపుకొని కోట్లాది రూపాయలని అర్థించి ఈరోజు సాక్షి పేపర్ కానివ్వండి, అదేవిధంగా సాక్షి ఛానల్ కానివ్వండి, ఈరోజు సాక్షాత్ ఒక మాటలో చెప్పాలంటే ఈ ప్రాంత ప్రజలుగా మీరు కూడా ఆలోచించాలి. ఒక ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ అమరావతి, అదేవిధంగా దానికి ఆనుకొని ఉన్న మంగళగిరి ఒక బీసీ బేస్డ్ కాన్సెప్ట్, అదేవిధంగా దానికి ఆనుకొని ఉన్న గుంటూరు కానివ్వండి, అదేవిధంగా పెదపురపాడు కానివ్వండి, ఈ కాన్స్టిట్యున్సీస్ చూస్తే ముస్లిం మైనారిటీస్ సంబంధించిన బేస్డ్ కాన్స్టిట్యున్సీస్. అంటే ఒక ఎస్సీ సామాజిక వర్గం, ఒక బీసీ సామాజిక వర్గాలు, ఒక మైనారిటీ సామాజిక వర్గాలు అత్యధికంగా ఉన్న ప్రాంతాలు కలయికే ఈ అమరావతి. అందరి ప్రజల యొక్క కళ రేపొద్దున దాన్ని అభివృద్ధి చేయాలి. 5 కోట్ల మంది ఆంధ్రుల యొక్క ఆలోచన. దాని మీద విషపు బీజాలు వేయాలనే ఉద్దేశంతో మళ్ళీ ప్రజల యొక్క మనస్సును డైవర్ట్ చేయాలని ఒక ఆలోచనతో ఈరోజు దుష్ప్రచారానికి సాక్షి ఛానల్లో వాళ్ళ యాజమాన్యం తీసుకున్న పూర్తిగా అర్థమవుతూ ఉంది. గత 2-3 రోజుల నుండి చూస్తే యాజమాన్యం యొక్క ఆలోచనలతోటే ఈరోజు కొమ్మినేని శ్రీనివాసరావు గారు కావచ్చు, అదేవిధంగా కృష్ణరాజు గారు కావచ్చు, నేను గౌరవాన్ని సంపాదిస్తున్నంటే మా సంస్కారం. వాళ్ళు కావాలని, అంటే ఒక రెడ్డి రాజులు, ఒక చోళులు, అదేవిధంగా రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు, అదేవిధంగా సిద్ధార్థుడు నడయాడిన ప్రాంతం, దీంట్లో వేశ్యల రాజధాని అని మాట మాట్లాడటం అనేది మన ఆడపడుచులందరినీ అవమానించినట్టుగానే నేను భావిస్తున్నాను. ఆ ప్రాంత వాసిగా, ఈ ప్రాంత వాసి పార్టీలకు కూడా అతీతంగా ఆలోచిస్తున్నాం. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు ఆవేశంతో ఉన్నారు.
ఎవరు వేస్తలు, వీళ్ళందరూ వేస్తలే. అప్పుడు నేను చెప్పిన వాళ్ళందరూ ఈరోజు మహిళా మనులు ఈరోజు ఆవేశంతో చెప్పులు తీసుకొని వెళుతున్నారు, కార్యాలయం మీదకి వెళుతున్నారు అంటే ఒక మాటలు చెప్పాలంటే అన్ని వివరాలు తీసుకొని చట్టం తన పని తాను చేసుకెళ్తుంది అనే ఒక ఆలోచనతో ప్రభుత్వం ఉంది. నర్సరావుపేట పట్టణం పల్నాడు రోడ్లో నిత్యం ఎదురవుతున్న ట్రాఫిక్ సమస్యని ప్రజలు రాఖీ మీడియా దృష్టికి తీసుకుని వచ్చారు. రమాదేవి ఆసుపత్రి లైన్లో ప్రతిరోజు ట్రాఫిక్ సమస్యతో వాహనదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటుగా ప్రయాణించాలంటే ఎన్నో అవంతరాలని భరించక తప్పదని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాదచారులకి కూడా చిక్కులు తప్పటం లేదు. రాఖీ మీడియా సమాచారానికి ట్రాఫిక్ పోలీసులు స్పందించారు. ట్రాఫిక్ సమస్యతో ఇబ్బంది పడుతున్న ఈ ప్రాంతానికి పోలీసులు చేరుకుని స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. రోడ్డుకి ఇరువైపులా పార్కింగ్ తో ట్రాఫిక్ అంతరాయం కలిగించిన వాహనాలకి అపరాధ రుసుం విధించారు. ఆసుపత్రి ఎదుట రోడ్డుపై వాహనాలు అడ్డుగా నిలపకుండా పార్కింగ్ ప్రదేశాన్ని ఏర్పాటు చేసుకోవాలని యాజమాన్యానికి పోలీసులు సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఆ మార్గంలోని దుకాణదారులను హెచ్చరించారు. ఈ స్పెషల్ డ్రైవ్ లో సీఐ లోకనాథం, ఎస్ఐ వేణు, ట్రాఫిక్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ నర్సరావుపేట నియోజకవర్గ కార్యాలయం నుంచి తెలుగు మహిళలు షేమ్ షేమ్ జగన్ నినాదాలతో మహిళల గౌరవాన్ని కాపాడాలి, సాక్షి మీడియాను రద్దు చేయాలి నిరసన ప్రదర్శన చేపట్టారు. లైవ్ డిబేట్ మాట్లాడిన అసభ్యకరమైన మాటల్ని వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని, కఠినంగా శిక్షించాలని పెద్ద ఎత్తున మహిళలు గుంటూరు రోడ్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి గడియార స్తంభం వరకు అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. సాక్షి ఛానల్ డిబేట్లో ఏ విధంగా అయితే కృష్ణంరాజు గారు మరి మహిళలను అవమానకర రీతిలో మరి ఏపీ రాజధానిపై అయితేనేమి మహిళలపై అయితేనేమి అనుచిత వ్యాఖ్యలు చేసి మహిళలందరి ఆగ్రహానికి గురవుతూ ఉన్నారు. మరి ఈ రోజు వాళ్ళకి కొత్త ఏం కాదండి. గత 6 సంవత్సరాలుగా మనం గమనించుకుంటూ ఉంటే రాజధాని కోసం ఉద్యమం చేసినటువంటి మహిళలందరి మీద ఎన్నో దుర్మార్గపు చర్యలు వాళ్ళు చేయడం జరిగిందండి. పోలీస్ కేసులు పెట్టడం జరిగిందండి. ఈ విధంగా చేస్తే మహిళలు భయపడతారని అనుకుంటున్నారేమో, కానీ 2024లో వారు ఎదురు తిరిగి కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టి అత్యధిక మెజారిటీతో మరి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకోవడం జరిగిందండి. అది కూడా జీర్ణించుకోలేక మహిళలను వ్యక్తిగతంగా కించపరిచే విధంగా ఈరోజు మరి వాళ్ళు వ్యాఖ్యలు చేయడం జరిగిందండి. మరి వైసీపీ ఎట్లాంటిదో, వైసీపీ పార్టీ ఎట్లాంటిదో రాష్ట్రమంతా తెలుసు. బూత్కి నిదర్శనంగా వైసీపీ పార్టీ పనిచేస్తుందండి. అలాంటి బూత్లోనే పరాకాష్ఠకి చేరి ఈరోజు మరి మహిళలను ఈ రకంగా మాట్లాడటం జరిగింది. నేను ఒకటే ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నానండి. మరి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ చెల్లికి లేదా వాళ్ళ అమ్మకి ఏం న్యాయం చేశాడు మహిళల్ని గౌరవించడానికి? అదే ఉద్దేశంతో రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరినీ కూడా ఉద్దేశించి ప్రత్యేకంగా అమరావతి మహిళల్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేసినప్పుడు మరి మహిళలకి మరి ఆ వ్యాఖ్యల్ని ఖండించాల్సింది పోయి ఆయన ఏ రకంగా కూడా ఖండించకుండా మరి వారి ఆగ్రహానికి గురవుతూ ఉన్నారండి. ఈ సందర్భంగా మా తెలుగు మహిళలందరం ఒకటే చెప్తున్నాము, ఖచ్చితంగా కూడా సాక్షి ఛానల్ ఎండీ అయినటువంటి భారతిరెడ్డి గారు మహిళలందరికీ కూడా క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా మా తెలుగు మహిళలందరి తరపున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. గత 3 రోజుల క్రితం మనం చూసే ఉన్నాం. ఏమండి, జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల పరిపాలన పక్కన పెట్టి రాష్ట్రానికి కుక్కల జింపను విస్తర చేసి వ్యక్తిగత ఛానల్గా ఒక సాక్షి మీడియాను అడ్డు పెట్టుకొని రాష్ట్ర ప్రజల మీద ఈ విధంగా దుష్ప్రచారం చేయడం ఏమాత్రం సమంజసమేనా అని ఈరోజు నేను ప్రశ్నిస్తున్నానండి. ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా. గత 5 సంవత్సరాలు మనం చూసింది ఏమీ లేదు. రాష్ట్రం యొక్క అభివృద్ధిని పక్కన పెట్టి 3 ముక్కలాట డ్రామాతోటి ఒక సైకోటిక్ డిజార్డర్లో ఒక రాష్ట్రాన్ని నడిపించడం జరిగింది. ప్రజలు ఇప్పుడే సుఖశాంతులతోటి చక్కగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. మరి ఇటువంటి టైంలోనే మరలా మహిళల మీద పడడం జరిగింది. ఇంకా ముఖ్యంగా చెప్పాలి అని అంటే మన పత్రికా రంగం అండి, సమాజంలో ఉన్న 4 ఎస్టేట్లో పత్రికా రంగాన్ని 4వ ఎస్టేట్గా చెప్తాం. అటువంటి గౌరవప్రదమైన పత్రికా రంగాన్ని అడ్డుగా పెట్టుకొని ఈరోజు పత్రికా రంగాన్ని అగౌరవపరిచేలాగా సాక్షి మీడియాని తన సొంత ఛానల్ లాగా వాడుకొని ఒక విశ్లేషకుడు కృష్ణరాజు గారిని కూర్చోబెట్టి మహిళల మీద ఇటువంటి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సమంజసమేనా అని అడుగుతున్నా. ఇది కాలకేయుల ప్రభుత్వానికి స్వస్తి చెప్పి బుద్ధి చెప్పి 11 సీట్లతో కట్టబెట్టినా కూడా మరలా మీరు ఇలాంటి దుష్ప్రచారాలకి పాల్పడడం అనేది ఏమాత్రం సమంజసమేనా?
ఆయన ఎప్పుడైనా కూడా నోరు అదుపులో ఉంటే ఊరు మంచిదవుతుంది అంటారు. మాటలు జాగ్రత్తగా మాట్లాడండి. ప్రతి ఇంట్లో స్త్రీమూర్తులు ఉన్నారు. అందరినీ గౌరవించడం నేర్చుకోండి. మీ ఇంట్లోనే కాదు, ఇంటా బయట అందరూ కూడా, అమరావతిలోనే కాదు యావత్ భారతదేశం కూడా మహిళలందరినీ చూస్తూనే ఉన్నారు. అందరూ ఖండిస్తున్నారు. ఈరోజు నర్సరావుపేట నియోజకవర్గం నుంచి మేమందరం కూడా యావత్ మంది వచ్చి మహిళలందరూ కూడా మా ఎమ్మెల్యే గారి చదలవాడ అరవింద్ బాబు గారి నాయకత్వంలో మేమందరం ఇక్కడికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం దగ్గరికి వచ్చి మా మెమోరాండాన్ని జగన్ రెడ్డి గారు వెంటనే రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి, అలానే కృష్ణరాజు గారిని, అలానే ఈ అసభ్యకరమైన వ్యాఖ్యలు నిన్న అరెస్ట్ చేయకపోవడం పోగా ఇంకా మిగతా మంత్రివర్యులు ఎవరైతే ఉన్నారో సజ్జల గారు కానీ అండ్ మొత్తాన్ని కూడా తక్షణమే అరెస్ట్ చేయించి రాష్ట్ర మహిళలందరి యొక్క గౌరవాన్ని కాపాడవలసిన బాధ్యత మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి విజ్ఞప్తి చేస్తున్నాం. అలానే జాతీయ మహిళా కమిషన్ని, రాష్ట్ర మహిళా కమిషన్ని కూడా వీరందరి మీద చర్యలు తీసుకోవాలని, సుమోటోగా తీసుకొని తక్షణమే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రజలందరి తరపున నా నర్సరావుపేట నియోజకవర్గం నుంచి మహిళలందరం కూడా విన్నవించుకుంటున్నాం. అంతర్జాతీయ 11వ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజలకు యోగాపై అవగాహన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. నరసరావుపేట పట్టణంలోని నిమ్మతోట, కుమ్మరి బజార్లో మహిళలకు టీడీపీ నేతలు యోగాసనాలని వివరించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎస్ఎన్ఎస్ బుజ్జి, జానీ, మారుతి బాబు, అంకారావు, సయ్యద్ పాషా, అర్జున్, శ్రీనివాసరావు, ఏటీఎం మజూర్ వల్లి, పూర్ణచంద్రరావు, మధు, బషీర్, అంకారావు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఆరోగ్యం కావాలంటే ఆరోగ్యం కావాలంటే ఆరోగ్యం కావాలంటే యోగా మీద ఒక అవగాహన సదస్సుని చేయడానికి గాను 3వ వార్డు సచివాలయం ఉద్యోగులు మరియు 3వ వార్డులో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పబ్లిక్ తోటి ఒక మంచి అనుసంధానమైనటువంటి కార్యక్రమాన్ని వారికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆర్థికంగా, సామాజికంగా, అదేవిధంగా ఆరోగ్యపరంగా కూడా ముందంజలో ఉండాలనేది మంచి సదుద్దేశంతో మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క పిలుపు మేరకు మన రాష్ట్ర ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు నరసరావుపేట స్థానిక శాసనసభ్యులు, మా ప్రియతమ నాయకులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి యొక్క పిలుపు మేరకు, అదేవిధంగా నరసరావుపేట పార్లమెంటు సభ్యులు శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారి ఆదేశానుసారం ఈ రోజున 3వ వార్డులో ఉన్నటువంటి స్థానిక ప్రజలందరికీ కూడా యోగా మీద ఒక మంచి అవగాహన తీసుకురావడం, తద్వారా వారిని ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి స్థానిక యోగా సెంటర్లకు పిలిచి వారి ఆరోగ్యానికి అవసరమైనటువంటి యోగాని ఉచితంగా నేర్పించి తద్వారా వాళ్ళందరినీ కూడా మంచి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడానికి గాను ఈ యొక్క అవగాహన కార్యక్రమాన్ని ఈరోజు వార్డులో తెలుగుదేశం పార్టీ నాయకుల సహకారంతో, అదేవిధంగా 3వ వార్డు సచివాలయం ఉద్యోగుల యొక్క సహకారంతో నిర్వహిస్తూ ఉన్నాము. ఈ యొక్క కార్యక్రమంలో ప్రజలందరూ కూడా భాగస్వాములు అవ్వాలని రేపటి నుంచి ఉదయం 6:30 నుంచి 7:30 మధ్యలో మన స్థానిక సిలేమాన్ ఎలిమెంటరీ స్కూల్ నందు యోగా శిక్షణ తరగతులు జరుగుతాయని 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుగుతుంది. దానికోసం మన పిఎం గారు మోడీ గారు వైజాగ్ వస్తున్నారు, అంటే మన ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు. కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్లో అందరూ కూడా యోగా చేయాలని మన ముఖ్యమంత్రి గారు పిలుపునిచ్చారు. కాబట్టి మనం అందరం కూడా యోగా చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం, యోగా అనేది ఒక జీవన విధానం. ఈ జీవన విధానాన్ని మనం ప్రతిరోజు మన జీవితంలో మమేకం చేసుకోవడానికి గౌరవ ప్రధాని గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే గౌరవ ఎమ్మెల్యే గారు అరవింద్ బాబు గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని వార్డున చేపట్టడం జరిగింది. ఈ ఆదేశాల మేరకే మన వార్డైన కుమ్మర బజారు ఈ సందర్భంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. నర్సరావుపేట పట్టణంలోని డాక్టర్ కోడలి శివప్రసాదరావు స్టేడియం ఆడిటోరియంలో ఆర్పీ డ్రాగన్స్ షార్ట్ గన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా పల్నాడు డిస్ట్రిక్ట్ లెవెల్ కరాటే బెల్ట్ టెస్ట్ కాంపిటీషన్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా వాసవి డిగ్రీ కళాశాల కరెస్పాండెంట్ రాయల్ శ్రీనివాసరావు, నాగిరెడ్డి హాజరయ్యారు. శివరాంబాబు మాస్టర్ టీం కలిసి 30 రోజుల పాటు చిన్నారులకు కరాటే శిక్షణ ఇచ్చారని, గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్, బ్రాంజ్ మెడల్ సర్టిఫికేట్స్ కూడా అందజేశారని, ఇది అభినందనీయమని రాయల్ శ్రీనివాస్ తెలిపారు. రోహిణి
ఈ మెడల్స్కే కాదు కాంపిటీషన్లో ఇంపార్టెంట్. సెకండ్ ప్లేస్ సోమశేఖర్ సోదరు నాగిరెడ్డి గారికి అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఉదయం 9 నుండి మన స్టేడియంలో జిల్లా స్థాయి కరాటే బెల్ట్ టెస్ట్ కాంపిటీషన్స్ నిర్వహించాము. ఈ పోటీలకు సుమారు 75 మంది బాలిబాలులు పాల్గొనడం జరిగింది. సుమారు 40 రోజులు సమ్మర్ క్యాంపు పిల్లలకి మార్షల్ ఆర్ట్స్, సెల్ఫ్ డిఫెన్స్ తను రక్షించుకునే విధంగా మెలకువలు నేర్పించి చక్కగా ఈ యొక్క పోటీలు 1 మంత్ తర్వాత ఇక్కడ పోటీలు నిర్వహించారు ఈ స్టేడియంలో. దాని ముఖ్య అతిథిగా రాయల శ్రీనివాసరావు గారు, నాగిరెడ్డి గారు వారి ముఖ్య అతిథులుగా వచ్చి గెలుపొంది రాష్ట్రంలోంచి మరి కొన్ని జిల్లాల నుండి వచ్చారు. సుమారు గుంటూరు జిల్లా, మళ్ళీ బాపట్ల జిల్లా సీనియర్స్ మాస్టర్స్తో పాటు పిల్లలు కొందరు వచ్చారు. ఇక్కడ స్టేడియంలో ఆర్గనైజ్ చేసి వారు గెలుపొందిన విజేతలకు మెడల్స్ ఇవ్వడం జరుగుతుంది. మరి అంతేకాకుండా మరి రాబోయే రోజుల్లో ఇదే స్టేడియంలో వారి నాయకత్వంలో నేషనల్ లెవెల్ చేయాలని వారి సార్తో మాట్లాడాను. నెక్స్ట్ 2 నెలల్లో ఒక జాతీయ స్థాయిలో ఒక 1000 మందితో పోటీలు నిర్వహించి విజయవంతంగా ముందుకు నడిపిస్తామని కోరుతున్నాను. పల్నాడు జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి నర్సరావుపేటలో కరాటీ శిక్షణ అనేది మన రాంబాబు మాస్టారు అలానే శివ వాళ్ళ టీం కలిసి 30 రోజులు మరి విద్యార్థులందరికీ కూడా కరాటే శిక్షణ ఇచ్చి ఈరోజు వాళ్ళకి గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్, బ్రాంజ్ మెడల్ అలానే సర్టిఫికెట్స్, వాళ్ళకి బెల్ట్లు కూడా ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈ నెల రోజుల్లో వాళ్ళు మరి నేర్చుకున్నటువంటి విద్యని కాంపిటీషన్ పెట్టి ఎవరైతే ఫస్ట్, సెకండ్, థర్డ్ అలా వస్తారో వాళ్ళందరికీ కూడా కేటగిరీ ప్రకారం మరి ప్రైజెస్ ఇవ్వడం జరిగింది. ఈ శిక్షణ అనేది విద్యార్థుల పట్ల చాలా మానసికంగా ఒక బలవంతులుగా తీర్చిదిద్దటానికి ఇది చాలా ఉపయోగపడుతుందనేది మా అందరి యొక్క ఆశయం. అలానే మరి అదే కాకుండా విద్యార్థులు ఈ కరాటీ, ఇలాంటి జూడో, ఇలాంటి శిక్షణ ఎప్పుడైతే తీసుకుంటారో వారు శారీరకంగా దృఢంగా ఉండటమే కాకుండా మానసికంగా కూడా చిన్నటువంటి ఒడిదుడుకులకి లోను కాకుండా మానసికంగా కూడా బలంగా ఉండేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళలో మిగతా పిల్లల కంటే భిన్నంగా ఆత్మస్థైర్యం రెట్టింపుగా కనబడే పరిస్థితులు ఉన్నాయి. నర్సరావుపేట పట్టణంలోని ఓ మీ సేవా కేంద్రం యజమానిపై స్థానికులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన రేట్ల కంటే ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నారు. పలు సేవలకు 200 రూపాయలు అధికంగా తీసుకుని గంటలో పని చేసి చూపెడతామని ప్రజల్ని మభ్యపెడుతున్నారు. ఈ అవినీతిని ప్రశ్నించిన వారిపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. ఈ వ్యవహారాన్ని స్థానికులు మీడియా దృష్టికి తీసుకుని వచ్చారు. అధికారులు విచారించి మీ సేవా కేంద్రం నిర్వాహకుడిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 200 ఇస్తే ఇప్పుడు చేస్తా గంటలో లింక్ అయింది, 100 రూపాయలు 50 రూపాయలు అయితే బయట అయితే 10 రోజులు పట్టిద్ది అని చెప్పి చెప్తుంది. నేను అడిగా ఏందమ్మా స్పెషల్ ఏమైనా ఉందా, మీకు ఏమైనా యాప్ ఇచ్చారా అని చెప్పేసి, నీకేం సంబంధం అని అడుగుతుంది ఆమె. ఏం సమాధానం చెప్తారు మీరు? ఇప్పుడు ఆధార్ కార్డు చేసేది మీ దగ్గర లేదా? చేయరా? మీ దాంట్లో మీరు ఏం చేస్తున్నారు? మీరు అప్డేట్ చేసేయండి. మరి ఎందుకు లేదు? పెట్టారు మీ సేవా కేంద్రం అని పెట్టారుగా, బోర్డు పెట్టండి. మీరు బోర్డు పెట్టాలిగా, మరి బోర్డు పెట్టారా? బోర్డు లేదుగా, పెట్టండి. మరి జనాలు వస్తున్నారు, కొంటానని చెప్పి వస్తున్నారుగా. మరి అమ్మాయి మరి గంటలో ఇస్తానని చెప్పి అంటుందంట. బాధితురాలు చెప్తుందిగా, మరి అంటే బాధితురాలు అబద్ధం చెప్తుందంటారా లేకపోతే ఏంది మీ వర్షంలో? ఆధార్ సర్వీస్ లేనప్పుడు బోర్డు పెట్టండి, బోర్డు పెట్టండి. లేదని పెట్టాలండి. మీరు మీ దగ్గర ఏం లేవు, మీ దగ్గర ఉన్న బోర్డు పెట్టాలి. అది రూల్స్ ప్రకారం మీ సేవా కేంద్రం పెట్టినప్పుడు. పిల్లలకి ఫోన్ నెంబర్ ఆధార్ కార్డు అప్డేట్ చేయాలని రాగానే ఆధార్ కార్డు అప్డేట్ చేయాలి, ఫోన్ నెంబర్ లింక్ చేయాలంటే గంటలో అయితే 200 పని చేసిస్తాము. దేనికి ఇంత అని అడిగితే బయట చేస్తారు 50 రూపాయలు 100 రూపాయలకి 10 రోజులు రమ్మంటారు, 10 రోజులు పెట్టిందంటారు అని అన్నది. అయితే ఆయన సారు ఏంటి స్పెషల్ ఏంటి 10 రోజులకి ఇప్పటికి మీకేమైనా సపరేట్గా పెట్టిందా ఇంటికి చెప్తాం అని అడిగితే మీరు ఎందుకు అడుగుతున్నారని ఆ సార్ని అడిగింది. తోటి ఆయన కూర్చొని ఉన్న ఆయన సేవకేంద్రంలో వస్తే ఆయన అడిగింది. అది ఇప్పుడు చేయండి అంటే మాకు అది లేదంటున్నారు.
నేను చేయము ఇప్పుడు మాకు లేదంటున్నారు అడిగినందుకు. నేను వేరే దూరం నుంచి వచ్చాను వేరే ఊరు నుంచి. రాష్ట్ర వ్యాప్తంగా మరొక 5 రోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. వేసవి సెలవుల్లో ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ లోపాన్ని కొంతమంది జులాయిలు వారి అసాంఘిక కార్యకలాపాలకు అనుకూలంగా మార్చుకున్నారు. నరసరావుపేట పట్టణం పల్నాడు రోడ్లోని ప్రభుత్వ పురపాలక సంఘం బాల బాలికల పాఠశాలని రాకీ న్యూస్ ప్రతినిధి క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. క్రీడా ప్రాంగణం నిర్మాణ దశలోని అదనపు తరగతి గదులు మందుబాబులు వారి అడ్డాగా మార్చుకున్నారు. పాఠశాల ఆవరణలో మద్యం సీసాలు దర్శనమిస్తున్నాయి. దీనిపై పూర్వ విద్యార్థులు ప్రజా సంఘ నాయకులు మండిపడ్డారు. రాత్రి వేళలో మందుబాబులు బార్ దుకాణంగా మార్చుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలో విచ్చలవిడిగా మందుబాబులు మద్యం సేవిస్తున్నప్పటికీ పోలీసులు, విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు పట్టించుకోవటం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు పట్టించుకొని పాఠశాలలు ఆరంభం నాటికి శుభ్రం చేయాలని తల్లిదండ్రులు కోరుతూ ఉన్నారు. రాత్రి వేళల్లో ప్రభుత్వ పాఠశాలలో మద్యం సేవిస్తూ ఉంటే పోలీసులు ఏం చేస్తున్నారంటూ ఎంఐఎం పార్టీ జిల్లా అధ్యక్షులు కరీముల్లా ప్రశ్నించారు. పల్నాడు జిల్లా నర్సాపేట మరి ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి మనం ఈరోజు కళ్ళారా చూస్తున్నాం. ఇక్కడ ప్రభుత్వ వైద్యశాల ఎదురుగా మరి అనేక వందల ఏళ్ల నుండి ఇక్కడ మున్సిపల్ మరి ఇది ఎందుకంటే ఇక్కడ విద్యార్థులు, పూర్వ విద్యార్థులు అనేక మంది గొప్ప గొప్ప మరి లాయర్లుగా, మరి డాక్టర్లుగా, పోలీసు ఉన్నతాధికారులుగా చదువుకున్న పాఠశాల ఇది. మరి అనేక మంది ఇక్కడి నుంచి రాష్ట్రంలో 10th క్లాసులో ప్రథమ మార్కులు సాధించిన మున్సిపల్ హై స్కూల్ ఇది. మేము కూడా ఇక్కడే చదువుకున్నాము. ఈరోజు ఇక్కడ పరిస్థితి చూస్తే మాకు కళ్ళెంబడి నీళ్లు వస్తున్నాయి. ఈ రకంగా జరుగుతుంటే ఇక్కడ ఉన్న యాజమాన్యం కానీ, ఇక్కడ ఉన్న టీచర్స్ మరి అలానే ఇక్కడ పక్కనే మళ్ళా బాలికోన్నత పాఠశాల కలదు. మరి ఇక్కడ సేఫ్టీ ఎక్కడ ఉంటుంది వీళ్ళందరికీ? 2 రోజుల్లో స్కూళ్ళు మొదలు కాబోతున్నాయి. అంతకుముందు ప్రభుత్వం కూడా నిధులు విడుదల చేశాము, మీరు అన్ని గ్రౌండ్ బాగు చేసుకోండి, ప్రతిదీ జాగ్రత్తగా ఉండాలి, రేపు పిల్లలు రాబోతున్నారని ప్రభుత్వం ఎన్ని రకాలుగా చెప్తున్నా, పెడచెవుడున పెడుతున్నా ఉన్నతాధికారులు, జిల్లా అధికారులు, విద్యా అధికారులు ఇక్కడ అంతకుముందు మామూలుగా మరి డిఈఓ గారు ఉండేవారు. ఇప్పుడు డిఈఓ గారు కూడా కళ్ళారా నిన్న టౌన్ హాల్లో ప్రతిభ ఉన్న పిల్లల మొత్తానికి వాళ్ళందరికీ మంచి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. మేము అలాంటి కార్యక్రమాలు చూస్తే ఆనందంగా ఉంది. మళ్ళీ ఇక్కడికి వస్తే స్కూల్స్ పరిస్థితి చూస్తే హీనంగా ఉంది. మీకు దయచేసి ఒకటి తెలియజేస్తున్నాము, ఇక్కడ హెచ్ఎంగా ఉన్న వారికి, డిఈఓ గారికి దయచేసి రండి, ఇక్కడికి విజిట్ చేయండి. తక్షణం యుద్ధ ప్రతిగతి మీద నర్సాపేటలో ప్రభుత్వ హాస్పిటల్ ఎదురుగా గల పాఠశాల, ప్రభుత్వ పాఠశాలకు వచ్చి విజిట్ చేసి చూడండి. ఇక్కడ మందు బాటిళ్ళు పగలగొట్టి ఎలా వేస్తున్నారు గ్రౌండ్లో. రేపు పిల్లలు వస్తారు, ఆడుకుంటుంటారు, వాళ్ళ కాళ్ళకి ఏమైనా అయితే ఎవరు ఇబ్బంది పడేది? తల్లిదండ్రులు ఇబ్బంది పడతారు, పేరెంట్స్ ఇబ్బంది పడతారు. అలానే యాజమాన్యానికి చెడ్డ పేరు, ప్రభుత్వానికి చెడ్డ పేరు. ఇటువంటి అసాంఘిక శక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఇక్కడ వాచ్మెన్ ఉన్నాడా లేడా, వాచ్మెన్కి జీతం ఇస్తున్నారా లేదా, మున్సిపల్ అధికారులు పట్టించుకోవాలి. అలానే పోలీసు ఉన్నతాధికారులు ఇక్కడ పోలీసులు ఏం చేస్తున్నారు? పెట్రోలింగ్ చేస్తున్నామని చెప్తున్నారు. ఏ రోజైనా మున్సిపల్ హై స్కూల్లో 11 దాటిన తర్వాత ఏదైనా రోజు వచ్చి పెట్రోలింగ్ చేశారా మీరు? పోలీసులు చేయకపోవడం వల్ల ఇలాంటి కార్యక్రమాలు. ఈ గదిలో పక్కన మనం గదిలో చూసాం కదా, ఏ రకంగా మందు బాటిళ్ళు ఉన్నాయి, ఏ రకంగా ఉంది అక్కడ వాతావరణం. మరి రాబోయే 2 రోజుల తర్వాత స్కూళ్ళు ఓపెన్ అవుతున్నాయి, చూసుకోమని చెప్పారు. మరి స్కూల్స్ ఓపెన్ అవుతున్న సందర్భంగా మేము ఇప్పుడు కూడా ప్రజా సంఘాలుగా, ఎంఐఎంగా, పురప్రముఖులుగా ప్రజలు మేము ఒకటే వేడుకుంటాం, దయచేసి ఇప్పటికైనా హెచ్ఎం గారు ఇమీడియట్గా సాయంత్రం కల్లా ఇక్కడికి వచ్చి విజిట్ చేసి ఈ 2 రోజుల్లో ఈ మందు బాటిళ్ళు కానీ ఏమి అన్నీ తీర్చేస్తే బాగుంటుంది. వాళ్ళు కూడా గౌరవం ఉంటుంది, విద్యా వ్యవస్థ మీద గౌరవం ఉందని మేము అనుకుంటామని తెలియజేస్తూ మరి తక్షణం ఇవన్నీ బాగు చేయాలని కోరుకుంటున్నాం. నర్సరావుపేట 1వ పట్టణ పరిధిలో వాహనాలు తనిఖీ చేసిన పోలీసులు కంగుతిన్నారు. ఒకరిద్దరు కాదు, ఏకంగా 40 ప్రయాణిస్తున్న టాటా ఏస్ ట్రక్ ని పోలీసులు అడ్డుకున్నారు. రోడ్డు ప్రమాదం జరిగితే ఎటువంటి పరిస్థితిని ఎదుర్కోవాలో డ్రైవర్కి ఎస్ఐ అరుణ కౌన్సిలింగ్ ఇచ్చారు. పెనాల్టీ విధించి జాగ్రత్తగా గమ్యస్థానం చేరుకొని తమకు సమాచారం అందించాలని ఎస్ఐ హెచ్చరించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన పలు వాహనాల చోదకులకి పోలీసులు అపరాధ రుసుం విధించారు. ట్రిపుల్ రైడింగ్, సరైన పత్రాలు లేని ద్విచక్ర వాహనాల చోదకులపై కేసులు నమోదు చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
అమరావతిపై సాక్షి జర్నలిస్టులు కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజు వ్యాఖ్యలు అత్యంత బాధాకరం. సాక్షి యాజమాన్యం బేషరతుగా క్షమాపణ చెప్పాలని కొమ్మాలపాటి శ్రీధర్ డిమాండ్. పల్నాడు జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ చిక్కులు. రాకీ మీడియా చొరవతో సమస్యను పరిష్కరించిన ట్రాఫిక్ సిఐ లోకనాథం. పాఠశాలల్ని పానశాలలుగా మార్చేశారు. మందుబాబులకి అడ్డాగా మారిన నర్సరావుపేట పురపాలక పాఠశాలలు. 40 మందితో ప్రయాణిస్తున్న టాటా ఎస్ ట్రక్కుని చూసి కంగుతిన్న పోలీసులు. డ్రైవర్కి కౌన్సిలింగ్ ఇచ్చిన నర్సరావుపేట ఎస్ఐ అరుణ. వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.